వెల్కమ్ బ్యాక్. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుతూ వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు జీవనాధారంగా మారుతున్నాయి ఫామ్ పాండ్స్. వర్షాలు ముఖం చాటేసినప్పుడు పొలాల్లో నిల్వ చేసిన ప్రతి నీటి చుక్క రైతుకు ప్రాణాధారంగా మారుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా పొలాల్లోనే ఒడిసి పట్టుకోవడం కీలకంగా మారింది. ఇందులో భాగంగా ప్రభుత్వం జలసిరి, ఉపాధి హామీ పథకాల ద్వారా ఫామ్ పాండ్స్ తో పాటు వివిధ రకాల వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను చేపడుతోంది. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో పనులు జోరందుకున్నాయి. మరి ఎక్కడెక్కడ ఎన్ని ఫామ్ పాండ్స్ నిర్మిస్తున్నారు, ఎన్ని పూర్తయ్యాయి, భూగర్భ జలాల పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? లెట్స్ వాచ్. వర్షం పడింది, నీరు పొలాల్లోకి వచ్చింది. కానీ ఆ నీరు అంతా వాగులు, కాలువల వెంట పరుగులు తీస్తే ప్రయోజనం ఎంత? అదే నీటిని పొలాల్లోనే నిల్వ చేస్తే వర్షాభావ సమయంలో అదే నీరు రైతుకు అండగా నిలుస్తుంది. అందుకే ప్రభుత్వం ఫామ్ పాండ్స్ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. జలసిరి, ఉపాధి హామీ పథకాల ద్వారా రైతుల పొలాల్లో ఫామ్ పాండ్స్ తో పాటు సోక్ పిట్స్, పర్కోలేషన్ ట్యాంకులు, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు చేపడుతున్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడం ఒకవైపు, భూమిలోకి ఇంకేలా చేయడం మరోవైపు. ఈ 2 లక్ష్యాలతో వాటర్ హార్వెస్టింగ్ పనులను అధికారులు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఫామ్ పాండ్లో నిల్వ చేసిన నీరు అవసరమైన సమయంలో పంటలకు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ గా ఉపయోగపడుతుంది. వర్షాలు కురవని సమయంలో పొలంలో నిల్వ చేసిన నీటితో కనీసం కీలక దశలో పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు నిల్వ చేసిన నీరు క్రమంగా భూమిలోకి ఇంకడంతో భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఫామ్ పాండ్స్ తో పాటు ఇండివిజువల్, కమ్యూనిటీ సోక్ పిట్స్, పర్కోలేషన్ ట్యాంకులు, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మాణానికి అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. జలసిరి కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. ఇందులో భాగంగా ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి 200 ఇంకుడు గుంతలు, అంటే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను చేపించడం జరుగుతుంది. అందులో భాగంగా శానిటేషను బాగవుతుంది. ప్లస్ ప్రతి నీటి బొట్టును ఇంటి స్థాయిలోనే నిల్వ చేసుకోవడం, భూగర్భ జలాలు ఇంకింపజేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతతో పాటు ప్రతి ఊరికి ఒక ఊటకుంట, తర్వాత ప్రతి రైతుకు ఫారం పండు అనేది నిర్మించడం జరుగుతుంది. ఫారం పండు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రైతుకు నీటి నిల్వ ఉంటుంది. తర్వాత పశువులకు, తర్వాత చేపల పెంపకానికి, తర్వాత గడ్డి పెంపకానికి అన్ని విధాలుగా ఫారం పండు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రతి బోర్వెల్ దగ్గర, తర్వాత డ్రైనేజ్ దగ్గర కమ్యూనిటీ సోక్పిట్ అనేది నిర్మించడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీకి మంజూరు తీసుకోవడం జరిగింది. ఒక గ్రామ పంచాయతీకి 2 చొప్పున. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థను సీసీ రోడ్తో, సిమెంట్తో కాకుండా కంకరతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కొత్తగా మ్యాజిక్ డ్రైన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి 1 చొప్పున ప్రస్తుతం పైలట్ కింద మంజూరు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు శాశ్వతంగా ఉపయోగకరంగా ఉండడానికి ప్రతి రైతుకు ఓపెన్ వెల్, సేదపు బావిని నిర్మించడానికి కూడా ప్రభుత్వము అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఇవన్నీ రైతులందరూ ఉపయోగించుకున్నారు. ఇవన్నీ మంజూరు తీసుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. కలెక్టర్ అనుమతులతో మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి పనులను మంజూరు చేసి ప్రారంభించినట్లు డీఆర్డీఓ కిషన్ తెలిపారు. జిల్లాకు మొత్తం 1408 ఫామ్ పాండ్స్ లక్ష్యం కాగా ఇప్పటికే 900 ఫామ్ పాండ్స్ కు అనుమతులు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో భాగంగా 123 వీవోలకు ఒక్కో వీవోకు 2 ఫామ్ పాండ్స్ చొప్పున మంజూరు చేయాల్సి ఉండగా మొత్తం 323 ఫామ్ పాండ్స్ కు అనుమతులిచ్చారు. వీటిలో 280కి పైగా ఫామ్ పాండ్స్ పనులు ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల ఈరోజు జిల్లాలో ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ వర్క్స్ అన్నీ కూడా, అంటే ఇండివిజువల్ సోక్ పిట్స్ కావచ్చు, పర్కులేషన్ ట్యాంక్స్ కావచ్చు, తర్వాత ఫామ్ పాండ్స్ కావచ్చు, బోర్వెల్ స్ట్రక్చర్స్ కావచ్చు, ఇవన్నీ అన్ని రకాల పనులన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి ద్వారా శాంక్షన్ తీసుకొని అన్ని మండలాల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ ప్రకారం మంజూరు చేసి అన్నీ కూడా జిల్లాలో స్టార్ట్ చేసినట్టుగా మా యొక్క ఫామ్ పాండ్ టార్గెట్ 1408, అందులో 900 శాంక్షన్ తీసుకున్నాం. కానీ మరీ ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు 123
వివోలకు అంటే 123:2 ఒక వివోకి 2 కాంపౌండ్స్ మంజూరు చేయమన్నారు. ఇవన్నీ కూడా దాదాపు 323 శాంక్షన్ ఇచ్చినాం. అన్ని కూడా 323లో 280 పైచీలకు ఈ కాంపౌండ్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి. మిగతా ఇండివిజువల్ సోక్ పిట్స్ అవుతున్నాయి 61,000, దానికి 4,000 వరకు శాంక్షన్ తీసుకుని అవి కూడా మరి ప్రగతిలో గలవు. మిగతా కమ్యూనిటీ సోక్ పిట్స్ ఉన్నాయి, తర్వాత ఈ బోర్వెల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అన్నీ కూడా మరి బాగా గవర్నమెంట్ టార్గెట్ అయితే ఉందో టార్గెట్ ప్రకారం శాంక్షన్ తీసుకొని అన్ని కూడా స్టార్ట్ చేస్తాం. ఫామ్ పాండ్స్ తో పాటు ఎందుకు సోక్ పిట్స్ నిర్మాణం పైన అధికారులు దృష్టి పెట్టారు. మంచిర్యాల జిల్లాలో 61,000 వ్యక్తిగత సోక్ పిట్స్ లక్ష్యం కాగా ప్రస్తుతం సుమారు 4,000 పనులకు అనుమతులు తీసుకుని పనులు ప్రగతిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లిపోకుండా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచడమే ఈ నిర్మాణాల ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో బోర్లలో నీటి లభ్యత పెంచేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.